అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామ పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తూ ఉన్నాడు. అతడు మామిడి మొక్కను నాటి దానికి నీరు పోసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది? ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు, తాత, నీవు ఎంత అమాయకుడివి! ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్దవ్వాలి, దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని? అప్పటిదాకా నువ్వు బ్రతికి ఉంటావా? రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బ్రతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దయి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనుమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడూ మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికి చెట్లయి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు. రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఎంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పావు. తాత మనసు చాలా మంచిది అనుకున్నాడు రాజు. ముసలివాడికి 25 బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజు. కథ విన్నారుగా ఫ్రెండ్స్. ఈ కథకి పేరేమై ఉంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.